చలో కోటప్పకొండ ముసుగు దొంగ అనుకునేరు నేనే. గాల్స్ నీకెందుకు నాకు ఇవ్వు. ఆనంద్ మామ గౌరీ. హాయ్ గౌరీ. వాటర్ బాటిల్. హాయ్ ఆంటీ. కోటప్పకొండ ఇంకా వర్షం లేదు కదా, వెళ్ళొచ్చేద్దాం అని కంగారు పెట్టా. బాయ్ ఆంటీ. మ్యాప్స్ ఆన్ చేసుకుంటే కోటప్పకొండ ఇటని చూపిస్తుందండి, కానీ ఇది లాంగ్ రూట్ అంట. ఇట్లే ఉంటది మనకి మ్యాప్స్ ఫాలో అయితే. కొన్నిసార్లు లోకల్స్ ఆర్ ద బెస్ట్ గైడర్స్. ఇది వీడియో తీసే కెమెరా. కనబడుతున్నారు ఆయన. ఎందుకు కనబడట్లా? ఆయన మనకంటే ఫాస్ట్. ముసలోడు అనుకున్నా ఆయన. 58 నుండి. అమ్మో కరెక్ట్ ప్రైస్ చెప్పారు. నేను చెప్పా స్ట్రైట్ అన్నాకంటే కాదు మ్యాప్ అన్నావు. అయ్యా మనకంటే ఫాస్ట్ ఉన్నారుగా. 58 కరెక్ట్ ఇండియా ప్రైస్ చెప్తున్నారు. ముసలాడు అనుకున్నావు ఏంది అంటున్నాడు. Look at the dog. Mommy. ప్రవదవలు ముసుగు రంగులో ఉన్నా నిజంగా. బ్లాక్ వేసి ఎవరో కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నట్టు. ఏం పూలు ఇది? కోటివేల్పుల అండ కోటప్పకొండ. చెట్లుంటే వాన, వానుంటే నీరుంటే అది మ్యాటర్. అమ్మో రాళ్ళు పడ్డామా. బాగా కొండల దూరంగా జరగమ్మా. పేరేంటి? జుమ్రీ. జుమ్రీ ముట్టుకొనిస్తుందా? ముట్టుకొని వస్తుంది కానీ చిన్న ముక్క తింటది. చెయ్యా. అమ్మో మీ సెటప్ చాలా బాగుంది. ఇదేంటి వ్యానా? ఫిషెస్ కి వ్యాన్ ఇది. సో దాన్ని వేసుకొని వచ్చారా? మా సొంత వ్యాన్. మొత్తం 15 మెంబర్స్ వచ్చారు. 15 మెంబర్స్ వచ్చారా ఇందులో? థ్యాంక్స్ అంకుల్. ఛానల్ పేరేంటి? శ్రీప్రియ అని ఉంటుంది నా పేరు. అవి మళ్ళీ మళ్ళీ కనబడినప్పుడు తీసుకోవాలి, కంగారు పెట్టకూడదు నువ్వు నన్ను. ఇదే నాకు మెయిన్ టెంపుల్. నమః శివాయ. నమః శివాయ. కిరణ్ గారు ఎక్కడ ఉన్నారు? నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఒకసారి గుడి గురించి చెప్తారా? ఈ గుడి గురించి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా, కోటప్పకొండ. అయితే దక్షయజ్ఞం అయిపోయినటువంటి తర్వాత ఈశ్వరుడు మనశ్శాంతి కోసం మనఃపూర్వకంగా ఇక్కడ ఒక ముని రూపంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తపస్సు చేసుకునేటువంటి రోజుల్లో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుణ్ణి వెతుక్కుంటూ ఈ పర్వతం మీదకి వచ్చి, ఈ పర్వతం మీదకి పైకి వచ్చేటువంటి సమయంలో ఈ గిరికి అంటే కొండ చుట్టూరు ఎక్కడైనా ఈశ్వరుడు ఉన్నాడా చూస్తూ కొండకి ప్రదక్షిణ చేశారు. గిరికి ప్రదక్షిణ చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా తపం, ఆ 3 కొండల మీద ముగ్గురు మూర్తులు తపం ఆచరించినటువంటి ప్రదేశమే ఈ కోటప్పకొండ. అదే విధంగా ఆలాహలం ఉద్భవించినటువంటి సమయంలో దేవతలందరూ కూడా మంత్రహీనులుగా శక్తిహీనులుగా తయారైనప్పుడు తిరిగి వాళ్ళకి మళ్లీ జ్ఞానోపదేశం మంత్రోపదేశం చేయటానికి ఈశ్వరుడే గురువుగా మారి దక్షిణామూర్తిగా ఇక్కడ అవతరించి ఇక్కడ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఈశ్వరుడు. అయితే ఇక్కడ అమ్మవారు లేనటువంటి కారణంగా దక్షయజ్ఞంలో దాక్షాయిని అమ్మవారు అంతర్ధానమైంది కనుక ఈశ్వరుడు ఇక్కడ తపము ఆచరించడానికి వచ్చాడు అని చెప్పని మనకి ఇక్కడ చరిత్ర శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అదే విధంగా ఇక్కడ ఈశ్వరుని గనక దర్శించినట్టయితే మన జాతకంలో గురువు యొక్క బలం చేత, గురువు యొక్క అనుగ్రహం చేత మనకి జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి గురువు యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే మన జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ధైర్యాన్ని, మనశ్శాంతిని, మనకి ఆ యొక్క కష్టాలని తట్టుకునేటువంటి శక్తిని ఇక్కడ ఈశ్వరుడు ఇస్తాడు అని చెప్పని మనకి తెలియవస్తూ ఉన్నది. బ్రహ్మ
విష్ణు మహేశ్వరులు ముగ్గురుతో పాటు ఇక్కడ బ్రహ్మార దేవతలు కూడా తపం ఆచరించి ఆ ముగ్గురు మూర్తులను ప్రసాదం చేసుకొని వాళ్ళు వెళ్లేటువంటి సమయంలో ఈ పర్వతం మీద 3 శిఖరాల మీద 3 శివలింగాలని ఇచ్చి, అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి శిఖరమే బ్రహ్మ శిఖరం గాను, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి గాను విరాజిల్లుతున్నటువంటి ఈ క్షేత్రం మీదే బ్రహ్మ తపస్సు చేయటం ఆచరించడం జరిగింది. అయితే బ్రహ్మకి ఎక్కడా కూడా భూలోకంలో పూజలు కార్యక్రమాలు లేవు కనుక ఈశ్వరుడు బ్రహ్మకి వరాన్ని ప్రసాదిస్తాడు. నేను తపస్సు చేసినటువంటి శిఖరం మీద కాకుండా నీకెక్కడా కూడా భూలోకంలో ఎక్కడా కూడా పూజలు లేవు కనుక నువ్వు తపస్సు చేసినటువంటి శిఖరం మీద వచ్చేటువంటి పూజలు కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు క్రతువులు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి అని చెప్పని ఇక్కడ బ్రహ్మకు తపస్సుకు ఆ యొక్క తప ఫలితంగాను ఇక్కడ ఈశ్వరుడు బ్రహ్మకి పరంగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గొల్లభామ అనేటువంటి ఒక భక్తురాలు స్వామికి ప్రతి నిత్యం కూడా కొన్ని ఆవు పాలను తీసుకొని నైవేద్యంగా చెల్లిస్తూ ఉండేది. అయితే ఒక రోజు తను సుందరమైనటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఆ తీసుకొచ్చినటువంటి పాల దొత్తను పక్కన పెట్టి ఒక కాకి వచ్చి ఎంగిలి చేసిందని చెప్పని ఎంగిలి పాలు ఈశ్వరుడికి నైవేద్యం పనికిరావు కనుక ఆమె మనస్సులో అనుకుందట, స్వామి నేను నిత్యము నీ యొక్క సేవ చేసుకునేటువంటి నిజమైనటువంటి భక్తురాలు కనుక అయినట్లయితే ఈ యొక్క పర్వతానికి ఈ యొక్క క్షేత్రానికి ఎప్పుడూ కూడా కాకులు రాకుండా ఉండగాక అని చెప్పని ఆమె చెప్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి కాకులు రాకుండా ఉండటం అనేది కూడా ఒక నిదర్శనంగా కనపడుతూ ఉన్నది. సంతానాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుడు, విద్యని ప్రసాదిస్తాడు, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇక్కడ ఈశ్వరుడికి సేవ చేసుకుంటే గనక మనకి ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది అనేది మనకి పురాణ ప్రవచనంగా చెప్తూ ఉన్నారు. ఆ యొక్క త్రికోటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగావతుల కిరణ్ కిషోర్ శర్మ ప్రధాన దేవస్థానం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ప్రశాంతంగా ఎండ ఇవాళ నా కోసమే వచ్చినట్టు అనిపించింది. ఎక్కువ చిల్లర లేదండి, ఎంత ఉంటే అంత ఇస్తా. చిల్లర అయిపోయింది అన్న. నీదేనారా కుక్క పిల్ల? హాయ్, పేరేం పెట్టావు? మెల్లుగా మెల్లుగా. చిట్టి. దీని పేరు గౌరియా. మంచిగా ఎత్తుకుతాం, చేతులు నొప్పి వస్తాయి. ఒకరితున్న మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కుర్మేద సర్వకార్య సర్వదా. పెద్ద వినాయకుడిని చూడడం, అయ్యో బాబోయ్. ఏ బిడ్డ ఇది నా అడ్డ. పుష్పాద రూల్, పుష్పాద రైజ్ 2 కవర్ చేశారు. పార్ట్ 1 పార్ట్ 2. పదానికి వెళ్దాం. చల్ చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. ఆనందవల్లి దర్శనం ముక్తి ప్రదాయం, పునర్దర్శన ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ ఆనంద్ గారు ఫర్ ద బెస్ట్ దర్శనం. చలిగాలి చూతూ తెగతుంటరి, ఇలిగింత పెడుతున్నది. పొగమంచు చూతూ మహమంచిది, తెరచాటు కడుతున్నది. అన్న ఇదొక టేస్ట్ కి ఇవ్వరా? మీన్ వెల్ షాప్ కీపర్ అంకుల్ బి లైక్, తినేదేనా తీసుకునేది కూడా ఏమైనా ఉందా? ఎంత బాగుందో మా హల్వా. అదెంత? అది మందే. మా మామ ఫీల్ అవుతున్నాడు, అందరు నన్ను చూస్తున్నారు. నాకే ఫీలింగ్ లేదు, మా మామకి ఎందుకు ఫీలింగో నాకు అర్థం. ఫుల్గా తాగేసి 2 తాతగారులో మాట్లాడుకుంటున్నారండి. ఊరమ్మాస్
దేర్ బ్యాక్ సి 2 అంకల్స్ చైర్ చెప్పుకుని చిల్ అవుతున్నారు అంతే. ఇంటికి వచ్చి భోజనం చేసి ఇట్లా వాక్ చేస్తున్నానండి. నాకు ఒకటి చెప్పాలనిపించింది. అయితే మా మామ స్కూటీ మామ డ్రైవింగ్ ఇవ్వంటే 1/2 కిలోమీటర్ ఇచ్చి బండి సైడ్ ఆపేసేయి అని చెప్పి తీసేసుకున్నాడు. అంటే హైదరాబాద్ లో కార్ నడిపినా, ట్రాఫిక్ లో కార్ నడిపినా, బైక్ నడిపినా పిల్లలకి డ్రైవింగ్ రాదు అనేది బై డిఫాల్ట్ పేరెంట్స్, చుట్టాలు వారి మామయ్యలో అనుకుంటారు. నాకు ఇవాళ అర్థమైంది. రేపు మామ నేను పైలట్ నేను ఫ్లైట్ నడిపేసి వచ్చాను, డ్రైవింగ్ ఇస్తావంటే పైన ట్రాఫిక్ ఉండదుగా అందుకని బాగా నడుపుంటావు అంటారు. 1/2 కిలోమీటర్ ఇచ్చాడండి. ఐ డోంట్ నో. స్కూటీ అది కూడా ఇప్పుడు బైకా కాదు. లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. బ్రేక్ ఎక్కడ ఉంటది దీనికి? ఇది మా శ్రీధర్ మామ స్కూటర్ అండి, విజయవాడలో ఉండేది. రిపేర్ కి వస్తే ఇక్కడ ఏదో చేయిద్దాం అని చెప్పి మా మామ తీసుకొచ్చాడు. ఇది ఇంకా పనికి రాదు సార్, అమ్మేయంటే అమ్మేయడం ఇష్టం లేక మా మామ ఇక్కడ సొంత ఇంట్లో పెట్టుకున్నాడు. చిన్న మామ కొన్ని అమ్మకూడదండి బాబు, గ్రేట్ మెమరీస్ అవుతాయి ఆ తర్వాత. ఇంకోటి ట్విస్ట్, ఈ బైక్ కి ఇక్కడ ఉంటది బ్రేక్, మీకు ఎంతవరకు తెలుసో తెలీదు. దీనికి మా మామ మ్యాట్ ఫినిష్ ఇక్కడ ఉండేది పెట్రోల్, ఇది ఇట్లా తీస్తే వస్తుంది. చిన్నప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి నేను తెస్తాను. ఓల్డ్ మెమరీస్. ఎండంటే నాకు ఎంత ఇష్టం అండి బాబు. ఆహా ప్రశాంతంగా ఉంది. గెస్ వాట్ ఐ పాతాళ భైరవి, ఉండమ్మ కథ, మిస్ అమ్మ, మాయా బజార్. మా మామ ఇంకా పడేయకుండా ఉంచుకున్నాడు. క్లాసిక్స్, దిస్ ఎంటైర్ ఆల్బమ్ క్లాసిక్. ఎందుకంటే ఇచ్చాడండి 10/12/2002. నాకు ఎన్నేళ్ళో నాకు తెలీదు. విజయవాడలో తీసింది. దిస్ ఇస్ మై అమ్మమ్మ. ట్విస్ట్ ఏంటి సార్, ఫోటో చూపిస్తాను. మా మామ స్కూటర్ మీద ఉందా చూడండి. ఇందాక చెప్పాను మా మామ స్కూటర్ అని, కనిపిస్తుందా? సేమ్ స్కూటర్. ఈ ఫోటో చూడగానే నాస్టాల్జియా ఫీల్స్. దాన్ని ఇక్కడ చీవుడు ముక్కనాలో ఏమనాలో తిరిగానే ఒక ఎడ్డి దానిలాగా ఫోటో ఉందండి నాకు. ఇంకా డ్రెస్ ఇంకా గుర్తుంది, బెల్ బాటమ్ ప్యాంట్. మా తాతయ్య ఎదురుగానే నుంచుని సరిగ్గా నవ్వు చూడు, సరిగ్గా ఉండు అని చెప్పి ఫోటో తీపిస్తుంది. మా అమ్మ ఇప్పుడు చాలా బొద్దుగా లోగా ఉంది. ఇప్పుడు మేము కాల్చి తిన్నాం వల్ల సన్నగా అయిపోయినట్టుంది. అది ఇప్పుడు ఎప్పుడు స్కూల్ యూనిఫామ్ లో, నేను ఎప్పుడు సివిల్ యూనిఫామ్. అంటే మీకు అర్థమైంది కదా, నా టాస్క్లు అన్ని వేరే, దాని టాస్క్లు అంతా వేరే. స్కూలు, చదువు. అది చూడండి బ్యాడ్జ్ కూడా పెట్టుకుంది. ఎవరైనా పెట్టుకుంటాడా అండి బ్యాడ్జ్? 2 కొత్తిమీర కట్టాలా ఉన్నాయి పిల్లకలు. మా తాతయ్య మా అమ్మ ఫేవరెట్ కిడ్, ఎందుకో తెలీదు. మా అమ్మ చెప్పిందల్లో వింటారు. అండ్ వీళ్ళు మా నైబర్స్ పిల్లలు అనమాట. దీని పేరు మేఘ్నా, వీడి పేరు యశ్వంత్. వీడు ఇప్పుడు ఒక 6 ఉంటాడు. మొన్న ఫోటో చూసి ఇంతే ఉన్నాడు కదా అన్నట్టు. మేఘ్నా ఏమో మ్యారేజ్ అయిపోయింది, US లో ఉంటుంది. ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసింది. వా వీడు మా అన్నగాడు ఎవడు అప్పుడు గుండు నామాలు. మామ ఈ ఆల్బమ్ తీసుకెళ్ళిపోతా నేను హైదరాబాద్. ఊరికే నాకు తెలుసు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావు అందుకనే అన్నాను. You're my sunshine, you're my moonlight, you're the stars in the sky, na dura haradya. ఎందుకు పాడనే తెలీదు, పాడాలనిపించింది. ఇప్పుడు వచ్చినా అది ఎంత ఫ్రీక్వెంట్ గా అయినా, ఎన్నిసార్లు అయినా ఒక్కసారి మాత్రం ఈ ఫోటోలు చూసుకుంటే ఎక్కడో తెలియని ఆనందం, ప్రశాంతత, ఒక రిలీఫ్ వస్తుంది. సో ఈ మామ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇదే మొదటిసారి రావడం. కొన్ని ఫోటోలు ఇప్పటిదాకా చూడడం ఉన్నాయి. నీ 2 పిల్లకలతో ఆరెంజ్ డ్రెస్ లో టెరెస్ మీద ఫొటోస్ అన్ని. అదే అమ్మమ్మ ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండే. మేబీ నేను ఈ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి నా వీడియోలు చూసి అప్పుడు పెద్దవాళ్ళే వెళ్ళిపోయి ఉంటే బాగుంది. జస్ట్ బీయింగ్ సెల్ఫిష్. సో రేపేమో మార్నింగ్ సినిమా 11:30. టైం ఉంది, వాటికి అన్ని ఒకసారి పెట్టాలి. ఇదిగో కుట్టి జిల్లుకుట్టి. మా జానగాడు మిస్ అవుతున్నాను సడన్ గా. ముక్కు కొరికేస్తాను. మా ఇంట్లో కూడా జానగాడు, బ్రౌనిగాడు నన్ను అలాగే ఉండరు నిమిషం, అలాగే ఉండరు. చిల్లుకుట్టి ఒక ఫోటో తీసుకుంటాను. రేపు చూడాలి సినిమా ఎలా ఉంటుందా. నిన్న క్లైవుడికి వాళ్ళ సాయంత్రం ప్రకృతి చూడు ఎంతలోకి ఎంత మార్పు. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా.
పిచ్చి పిచ్చి గెంతులు వేస్తాను ఏమనుకోకండి. నాలాంటి కుదురులేని దాన్ని ఒక ఇంట్లో క్లోజ్డ్ రూమ్ లో కూర్చోబెట్టేసి ఉంచితే మరి ఇట్లా వియర్డ్ గానే బిహేవ్ చేస్తుంది. సో ఇంక ఇవాళ ఫ్రీడమ్. నేను చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాను. రేపు ఈ పాటికి హాయ్ నాన్న. సో ఎక్సైటెడ్. అల్లం పచ్చిమిరకాయ కదా అత్త కూర. అంత పళని స్వామి ఒక ఆయన ఉంటారు, పూజారి గారు. చూసావా ఆయన దోసకాయ కూర టొమాటో వేసి ఒకటి చేస్తాడత్త. నేను చేస్తాను దోసకాయ టమాటా. ఆహా అల్లం వేస్తాడు, అదిరిపోతుంది. ఎక్కడ కింద కొంచెం వండుతాడు మామ. నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ తెలుసా. కుంపటి బొగ్గుల మీద వండుతాడు అత్త. బొగ్గుల మీద. 10:30 but the day went really well. నేను అంతా ఇంట్లో ఉండి వాళ్ళ అలా బయటికి వెళ్ళి ఎండలో తిరిగితే లక్ష్మీ నరసింహ హాయ్ నాన్న. ఎవరో ఒక్కరు స్క్రీన్ షాట్ పంపించారు, అక్క నేను కూడా వస్తున్నాను. మోస్ట్ ప్రాబ్లీ ఐ మీట్. నా ఆయాసం వస్తుందండి, ఆరోగ్యం వాళ్ళకి కాదు. మా అత్త ప్రేమతో ఎక్కువ పెట్టేస్తుందండి అన్నం. బాబోయ్ మా వల్ల కావట్లేదు. ఉద్దత్త అంటే తిను అసలే సన్నగా ఉన్నావు అంటే. స్టమక్ లో స్పేస్ किधर है खाने का, इधर से किधर जाता है, इधर स्पेस नहीं है, ऊपर ही आता है. బట్ చాలా బాగుంటుందండి మా అత్త. బలవంతైనా పట్టిస్తున్నా. ఫ్రెండ్స్ ఒక ఎపిసోడ్ చూసి ఇంకా స్లీప్ వేస్తాను. గుడ్ నైట్. ఇగో వస్తున్నావు శ్రీప్రియ.